ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలవరం మండల పరిసర ప్రాంతంలో పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంత సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి తాజాగా ఇటుకలకోట గ్రామం వద్ద జన ఆవాసాల్లో ప్రవేశించి 6 బయట కట్టేసి ఉన్న 2 లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. దీంతో పశువుల కాపరులు దూడల మృతదేహాలను చూసి షాక్ గురయ్యారు. పెద్ద పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఏ పేస్కి తిరిగితే ఆ పేస్కి అలాగే వచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే దాన్ని సామ్రాజ్యాన్ని ఒక బౌండరీ సృష్టించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అక్కడ తిరగడానికి చూస్తుంది. సరే చూద్దాండి. వెటర్నరీ డాక్టర్ని పిలిపించి దీన్ని ఏంటంటే సర్టిఫికేట్ తీసుకుందాం. తీసుకుని దీన్ని కంపెనీ కన్నా తల్లిని కూడా పోయినట్టు కదా భవిష్యత్తు రైతుకి కూడా కొద్దిగా ఆలోచించండి. అంటే ఏదైనా వాల్యుయేషన్ ఏంటంటే మనం వెటర్నరీతో అదేనండి. ఈ దూడ కదా, ఈ దూడ తల్లి పాలు ఇచ్చి గేదెలు కదా, వాటి భవిష్యత్తు కూడా పోయినట్టు కదా రైతు. ఇంచుమించు అవుతుంది కదా. కనుక ఈ కెమెరాలకి పని అవుతుంటారా ఇప్పటికి వేస్తే ఏది ఈ ఏరియాలో డ్రోన్కి వస్తుంది. ఇటు పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అయితే అక్కడ పులి సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యశాల్ని ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి పులి పంజా విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి పోలవరం ఏజెన్సీ పరిధిలో ఇటకలకోట గ్రామ పరిసర ప్రాంతంలో పులి సంచరిస్తూ 2 గేదెలపై హతమార్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఇటుకలకోట గ్రామ సమీపంలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి పొలాల వద్ద పులి సంచరిస్తూ పశువులపై దాడి చేసినట్లుగా గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనలో 2 గేదెలు మృతి చెందాయి. ఉదయం సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో మరింత భయాందోళనకరమైన వాతావరణం నెలకొంది. గత 15 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి పోలవరం ఏజెన్సీ ప్రాంతాల్లో కనబడుతూ ఉంది. పులి ఈ నేపథ్యంలోనే ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టట్లేదు. అదే ఈ విషయంపై సమాచారం అందుకున్నటువంటి వెంటనే అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పులి పాదముద్రలు అదేవిధంగా దాడి జరిగిన ప్రాంతాలు కూడా పరిశీలించడం జరిగింది. స్థానికులు అప్రమత్తం చేస్తూ రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దంటూ ఒక సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించినటువంటి పోలవరం ఏపీ ట్రైగర్ చైర్మన్ బొరగ శ్రీనివాసులు కూడా సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులు కూడా క్షమించినట్లు ఇక్కడ తెలుస్తోంది. గ్రామస్తులతో మాట్లాడి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని కూడా అధికారులు కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది. చాలానే పులి సంచార కారణంగా పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందని, తమ ప్రాణ భద్రతపై కూడా భయంతో ఉన్నామని కూడా ఇక్కడ గ్రామస్తులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పులి కదలికను గమనిస్తూ ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా అటవీ ప్రాంతాలపై వెళ్లవద్దని కూడా ఇక్కడ సూచించినట్లు కూడా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు నిరక్షంగా వ్యవహరిస్తున్నారా అని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నట్లుగా తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.